ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు పావురాలు ఇంకా వేటగాడి కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక చెట్టు మీద చాలా పక్షులు ఉండేవన్నమాట. అందులో ఒక కాకి కూడా ఉండేది. ఒకరోజు తెల్లవారుజామున ఒక వేటగాడు కొన్ని గింజలు ఉంటాయి కదా, అవి తెచ్చి ఆ చెట్టు కిందంతా చల్లుతాడు. చల్లి ఒక వలని దానిపైన ఉంచుతాడు. పైన అటుగా వెళ్తున్న పావురాలుంటాయా, ఆకాశంలో నుంచి చూస్తాయి నేల మీద ఎన్ని గింజలున్నాయో అని. కానీ వెంటనే ఆ పావురాలకు ఒక రాజు ఉంటాడు కదా, ఆ రాజు చెప్తాడు, మనం ఆ గింజలకి ఆశపడి కిందకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇరుక్కుంటాము. ఇంత దట్టమైన అడవిలో ఇన్ని గింజలు ఎలా వస్తాయి? ఇది ఖచ్చితంగా వేటగాడి పనే అంటుంది. కానీ ఒక పావురం మాత్రం నాకు చాలా ఆకలిగా ఉంది, నేనైతే వెళ్తున్నాను, మీరు వస్తున్నారా రావట్లేదా అంటుంది. ఇంకా చేసేదేం లేక మిగతా పావురాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంకా రాజు కూడా సరే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఆ గింజల మీద వాలి తినబోతుంటే ఆ వలలో చిక్కుకుంటాయి. ఇంతలోగా వేటగాడు వస్తూ ఉంటాడు. ఇంకా అన్ని పావురాలు గొడవ పడడం మొదలు పెడతాయి. నీ వల్లే మేము ఇక్కడికి వచ్చాము, ఇలా ఇరుక్కున్నాము అని. కానీ అప్పుడు రాజు ఏం చెప్తాడు తెలుసా? రాజు పావురం, మనలో మనం కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, వేటగాడేమో వచ్చేస్తున్నాడు, నాకు ఒక ఉపాయం ఉంది అంటే ఐడియా ఉంది, మీరు ఫాలో అవ్వండి చాలు అంటుంది. సరే అని చెప్పి ఓకే చెప్తారు. అన్ని పావురాలు ఒక్కసారిగా ఎగరాలి, మనతో పాటు వల కూడా వచ్చేస్తుంది, ప్రస్తుతానికి మనం వేటగాడి నుంచి బయటపడొచ్చు అని ఐడియా వేస్తుంది. అన్ని పావురాలు సరే అని ఫాలో అవుతాయి. ఒక్కసారిగా ఎగురుతాయి. వేటగాడి కళ్ళ ముందే వలతో సహా పావురాలు ఎగిరిపోతాయి. ఇంకా వేటగాడేమో అయ్యో పావురాల సంగతి పక్కన పెడితే నా వల కూడా పోయింది అని ఏడుస్తాడు. ఇదంతా ఆ చెట్టు మీద ఉండే కాకి గమనిస్తూ ఉంటుంది. ఆ పావురాలతోటి ఫాలో అవుతుంది, ఈ వల నుండి ఈ పావురాలు ఎలా తప్పించుకుంటాయి అని. ఆ తర్వాత అమ్మ, పావురాలు వల నుండి ఎలా తప్పించుకున్నాయి? అది తెలియాలంటే వచ్చే వారం వెయిట్ చేయాల్సిందే. ఈ కథ మోరల్ ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా రిదాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్.